మనము ప్రతిరోజు చూస్తున్న భూమి చాలా సాధారణంగా అనిపిస్తుంది. కానీ నిజం చెప్పాలంటే మన భూమి లోపల బయట ఎన్నో అద్భుతమైన రహస్యాలు దాగి ఉన్నాయి. మనం పాఠశాలలో చదివిన సమాచారం కంటే భూమి గురించి శాస్త్రవేత్తలు ఇప్పటికీ కొత్త కొత్త విషయాలను కనుక్కుంటూనే ఉన్నారు. ఈ వీడియోలో మీరు వినబోయే ప్రతి విషయం కల్పితం కూడా కాదు, కథలు అసలే కాదు, భయపెట్టేవి చెప్పడానికి కూడా కాదు. ఇవన్నీ నిజమైన శాస్త్రీయమైన ఆధారాలతో నిరూపించబడిన నిజాలు. ఈ 10 నిజాలు పూర్తిగా వింటే మీరు భూమిని చూసే విధానం పూర్తిగా మారిపోతుంది. మొదటి నిజం, భూమి తిరుగుడు నెమ్మదిగా తగ్గుతుంది. మన భూమి తన చుట్టూ తానే తిరుగుతూ ఉంటుంది. అదే మనకు పగలు మరియు రాత్రి ఏర్పడడానికి కారణం. కానీ ఈ తిరుగుడు వేగం ఎప్పటికీ ఒకేలా ఉండడం లేదు. ప్రతి సంవత్సరం భూమి తన తిరుగుడు వేగాన్ని చాలా స్వల్పంగా తగ్గించుకుంటుంది. ఈ మార్పు మనకు అనిపించదు, మన కంటికి అసలు కనిపించదు. కానీ శాస్త్రవేత్తలు ఉపయోగించే ఖచ్చితమైన పరికరాలకు ఇది స్పష్టంగా తెలుస్తుంది. ఈ తిరుగుడు నెమ్మదించడానికి ప్రధాన కారణాలు చంద్రుడి యొక్క ఆకర్షణ శక్తి, సముద్రాల అలల ఒత్తిడి మరియు భూమి లోపల ఉన్న ద్రవ పదార్థాల కదలికలు. ఇదే విధంగా భూమి తిరుగుడు తగ్గుతూ ఉంటే భవిష్యత్తులో ఒకరోజు సమయం ఇప్పటికంటే కొంచెం ఎక్కువగా మారే అవకాశం ఉంది. రెండవ నిజం, భూమి ప్రతిరోజు మౌనంగా కంపిస్తుంది. మనకు భూమి అంటే పూర్తిగా నిశ్శబ్దంగా ఉన్నట్టే అనిపిస్తుంది. కానీ నిజానికి మనం నిలబడి ఉన్న ఈ భూమి ప్రతిరోజు చాలా మృదువైన కంపనాలను ఉత్పత్తి చేస్తూనే ఉంటుంది. ఈ కంపనాలు మన చెవులకు వినిపించవు, ఎందుకంటే ఇవి చాలా తక్కువ తరంగ దైర్ఘ్యంలో జరుగుతాయి. శాస్త్రవేత్తలు ప్రత్యేకమైన పరికరాల సహాయంతో మాత్రమే ఈ కంపనాలను గుర్తించగలుగుతున్నారు. ఈ మౌన కంపనాలను ప్రధాన కారణం సముద్రంలో ఏర్పడే భారీ అలలు, భూమి లోపల ఉన్న వేడి పదార్థాల కదలికలు మరియు గాలి ఒత్తిడి మార్పులు. భూమి లోపల జరిగే ఈ నిరంతర కదలికల వల్లే భూమి పూర్తిగా స్థిరంగా కాకుండా ఎప్పుడు జీవంతో ఉన్నట్లు ఉంటుంది. అంటే మనకు తెలియకుండానే మన కాళ్ళ కింద ఉన్న నేల ప్రతిరోజు నిశ్శబ్దంగా ఊగుతూ కంపిస్తూ ఉంటుంది. మూడవ నిజం, భూమి అంతటా ఆకర్షణ శక్తి ఒకేలాగా ఉండదు. మనకు సాధారణంగా భూమి మీద ఆకర్షణ శక్తి అన్ని చోట్ల ఒకేలా ఉంటున్నట్లు కనిపిస్తుంది. కానీ నిజానికి అది సరైనది కాదు. భూమి మీద కొన్ని ప్రాంతాలలో ఆకర్షణ శక్తి కొంచెం ఎక్కువగా ఉంటుంది, మరికొన్ని ప్రాంతాలలో కొంచెం తక్కువగా ఉంటుంది. దీనికి ప్రధాన కారణం భూమి ఆకారం పూర్తిగా గుండ్రంగా లేకపోవడం, భూమి లోపల ఉన్న పదార్థాల బరువు మరియు సాంద్రతలో తేడాలు, అలాగే ఎత్తు తక్కువ ఎక్కువలు. సముద్ర మట్టానికి దగ్గరగా ఉన్న ప్రాంతాలలో ఆకర్షణ శక్తి కొంచెం ఎక్కువగా ఉండగా ఎత్తైన ప్రాంతాలలో కొంచెం తక్కువగా ఉంటుంది. అందుకే ఒకే మనిషి భూమి మీద వేరువేరు ప్రాంతాల్లో నిలబడ్డప్పుడు అతని బరువులో చాలా చిన్న మార్పు కనిపిస్తుంది. ఈ తేడా మనకు అనిపించకపోయినా శాస్త్రీయ పరికరాలు దీన్ని ఖచ్చితంగా నమోదు చేస్తాయి. నాలుగవ నిజం, భూమి తిరిగే అక్షం ఎప్పుడు స్థిరంగా ఉండదు. భూమి తన చుట్టూ తాన్ని తిరుగుతూ ఉండేందుకు ఒక అక్షం ఉంటుంది, కానీ ఈ అక్షం పూర్తిగా స్థిరంగా ఉండదు. అది చాలా స్వల్పంగా ఎడమవైపు కుడివైపు ఊగుతూ ఉంటుంది. ఈ ఊగుడును భూమి అక్షపు ఊగుడు అని పిలుస్తారు. ఈ మార్పు ఎందుకు జరుగుతుందంటే భూమి మీద ఉన్న భారీ మంచు పర్వతాలు కరుగుతూ ఉంటాయి, భూమి లోపల ఉన్న ద్రవ పదార్థాలు కదలడం, అలాగే పెద్ద భూకంపాలు జరగడం వల్ల భూమి బరువు సమతుల్యతో మార్పులు వస్తాయి. ఈ చిన్న ఊగుడు కాలక్రమంలో వాతావరణ మార్పులపై కూడా ప్రభావం చూపే అవకాశం ఉంటుంది. అలాగే భూమి అనేది ఒకే స్థితిలో నిలిచిపోయే గ్రహం కాదు, అది నిరంతరం మారుతూ ఉండే జీవనంతో నిండిన వ్యవస్థ. ఐదవ నిజం, భూమి ప్రతిరోజు తన గాలిని కోల్పోతుంది. మన భూమి చుట్టూ ఉన్న గాలిపొర మన జీవనాన్ని అందిస్తుంది, కానీ ఈ గాలిపొర శాశ్వతంగా అలాగే ఉండదు. ప్రతిరోజు భూమి గాలిపొర నుంచి కొంత భాగం నెమ్మదిగా అంతరిక్షంలోకి వెళ్ళిపోతూనే ఉంటుంది. దీనికి ప్రధాన కారణం సూర్యుడి నుండి వచ్చే శక్తివంతమైన కిరణాలు మరియు అంతరిక్షంలో ఉన్న శూన్య వాతావరణం. భూమి ఆకర్షణ శక్తి గాలిని ఎక్కువ భాగం పట్టుకొని ఉంచగలిగిన కొంత గాలి మాత్రం తప్పించుకుంటుంది. ఈ గాలి నష్టం ప్రస్తుతం మన జీవనానికి ప్రమాదం లేకపోయినా చాలా దీర్ఘకాలంలో భూమి వాతావరణంపై ప్రభావం చూపే అవకాశం ఉంటుంది. ఆరవ నిజం, భారత భూభాగం ఇప్పటికీ కదులుతుంది. మన భారత భూభాగం ఇప్పుడున్న చోట మొదటగా ఉండేది కాదు. చాలా కాలం క్రితం ఇది వేరే ప్రాంతంతో ఉండి నెమ్మదిగా ఉత్తర దిశగా కదిలింది. ఈ కదలిక ఇప్పటికీ ఆగలేదు. ప్రతి సంవత్సరం భారత భూభాగం కొద్దిగా ఉత్తరంగా కదులుతూనే ఉంది. ఈ కదలిక వల్లే హిమాలయ పర్వతాలు ఏర్పడ్డాయి మరియు ఇప్పటికీ అవి ఎత్తు పెరుగుతూనే ఉన్నాయి. అంటే మన భూమి ఉపరితలం కూడా స్థిరంగా కాకుండా నిరంతరం మారుతూనే ఉంటుంది.
7వ నిజం భూమి మీద అత్యంత లోతైన స్థానం. భూమి మీద ఉన్న అత్యంత లోతైన ప్రదేశం భూభాగంపై కాదు, సముద్రంలో ఉంది. అది ఒక చాలా లోతైన సముద్రపు లోయ. ఆ లోతు ప్రపంచంలో ఉన్న అత్యంత ఎత్తైన పర్వతం ఎత్తు కంటే కూడా ఎక్కువ. అక్కడ నీటి ఒత్తిడి అత్యంత భయంకరంగా ఉంటుంది. మనిషి శరీరం ఆ ఒత్తిడిని తట్టుకోలేదు. అందుకే ఆ లోతైన ప్రాంతాన్ని ప్రత్యేకంగా తయారు చేసిన యంత్రాల సహాయంతో మాత్రమే పరిశీలించారు. 8వ నిజం భూమి రక్షణ కవచం బలహీనపడుతుంది. అవును, భూమిని సూర్యుని నుంచి వచ్చే హానికర కిరణాల నుంచి కాపాడే ఒక ప్రత్యేకమైన రక్షణ కవచం ఉంది. ఈ కవచం భూమి చుట్టూ విస్తరించి ఉంటుంది, కానీ గత కొన్ని శతాబ్దాలుగా ఈ రక్షణ కవచం నెమ్మదిగా బలహీనపడుతుంది. భూమి లోపల ఉన్న ద్రవలోహాల కదలికలలో మార్పులు రావడం దీనికి ప్రధాన కారణం. ఈ కవచం పూర్తిగా లేకపోతే భూమి మీద జీవితం చాలా ప్రమాదంలో పడుతుంది. 9వ నిజం భూమి మీద మెరుపులు ఎప్పుడు పడుతూనే ఉంటాయి. మనకు మెరుపులు అన్నప్పుడు మాత్రమే పడతాయి అనిపిస్తుంది, కానీ నిజానికి భూమి మీద ప్రతి క్షణం అనేక చోట్ల మెరుపులు పడుతూనే ఉంటాయి. ఇవి గాలి వేడి, చల్లదనం మధ్య తేడాల వల్ల ఏర్పడతాయి. ఈ మెరుపులు భూమి వాతావరణ వ్యవస్థలో శక్తి సమతుల్యతను నిలబెట్టడంలో ముఖ్యమైన పాత్ర పోషిస్తాయి. మనం వాటిని గమనించకపోయినా ప్రకృతి తన పని తాను చేసుకుంటూ ఉంటుంది. 10వ నిజం మనం తాగే నీరు కోట్ల సంవత్సరాల పాతది. అవును, మనము ఈరోజు తాగే నీరు కొత్తగా పుట్టింది కాదు. ఈ నీరు కోట్ల సంవత్సరాల క్రితం భూమి మీద ఏర్పడింది. అది భూమి చరిత్రలో జరిగిన అనేక సంఘటనలు చూసింది. నీరు ఆవిరిగా మారుతుంది, మేఘాలుగా మారుతుంది, మళ్ళీ వర్షంగా కురుస్తుంది. ఇలా రూపం మారుతూనే ఉంటుంది తప్ప నీరు పూర్తిగా నశించదు. అంటే మనం తాగే ప్రతి నీటి బొట్టు భూమి గతాన్ని తనలో దాచుకొని ఉంది. మన భూమి కేవలం ఒక గ్రహం కాదు, అది జీవంతో నిండిన ఒక అద్భుతం. ఇన్ని రహస్యాలు మన కళ్ళ కింద దాగి ఉన్నాయని మనం ఎప్పుడు ఊహించలేదు. ఈ వీడియో మీకు కొత్తగా ఆలోచింపజేసిందంటే దయచేసి ఇష్టాన్ని చూపండి. ఇలాంటి నిజమైన శాస్త్రీయమైన విషయాల కోసం ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి.